ఈసారి మాత్రం నారా లోకేష్కి ఐటీతో పాటుగా గతంలో ఆయన ఐటీతో పాటుగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ గతంలో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో చూసారు. అయితే ఈసారి ఐటీ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సో ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కాబట్టి విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖలో ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నా, కాలేజీల్లో నైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టాలన్నా దానికి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సు కాబట్టి విద్యాశాఖను, ఐటీ డిపార్ట్మెంట్ని కూడా ఈ రెండు శాఖల బాధ్యతలను కూడా నారా లోకేష్కు అప్పగించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా ఎవరెవరికి సీనియర్లకి కీలకమైనటువంటి శాఖలు అప్పగించారు. అచ్చెన్నాయుడు గతంలో బీసీ సంక్షేమ శాఖ చేశారు, కార్మిక శాఖ మంత్రిగా చేశారు, రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి విద్యాశాఖని విడిగా కేటాయించడం చూస్తూ ఉంటాము. కానీ ఈసారి విద్యాశాఖని విడిగా కేటాయించకుండా హ్యూమన్ రిసోర్సెస్ లో భాగంగానే చేర్చడం వెనక ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విద్యాశాఖ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖలో అంతకుముందు అంటే 2014 ముందు విద్యాశాఖకు ముగ్గురేసి మంత్రులు ఉండేవారు. ఒకరు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్యాశాఖ మంత్రి అని రకరకాల నలుగురు మంత్రులు ఉండేవారు. అయితే ఆ తర్వాత 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వంలో మొత్తం వీటన్నింటినీ మెర్జ్ చేసి ఒకే ఒక హ్యూమన్ రిసోర్సెస్ అని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా పెట్టారు. కానీ ఈసారి విద్యాశాఖ మంత్రితో పాటుగా విద్యాశాఖతో పాటుగా ఐటీ శాఖ బాధ్యతలను కూడా నారా లోకేష్కి అప్పగించారు. ఎందుకంటే ఈ రెండు కూడా కీలకమైనటువంటివి. ఎందుకంటే విద్యార్థులకు విద్యాశాఖలో అంటే ఉన్నత విద్యలో నైపుణ్యాలు అందించాలంటే కాలేజీలు ఎప్పటికప్పుడు కూడా నాణ్యతా ప్రమాణాలు అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. గతంలో కాలేజీల్లో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వల్లనే విద్యార్థుల్లో వారికి తగినటువంటి ఉద్యోగాలు రాలేకపోతున్నాయి, సరైనటువంటి స్కిల్స్ లేకపోతున్నాయి. అందుకే స్కిల్ సెన్సస్ కూడా ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ఐటీ డిపార్ట్మెంటు ఇక్కడ విద్యార్థుల్లో ఎవరెవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి నైపుణ్యం ఇస్తున్నాము, ఇంజనీరింగ్ సెక్షన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాంటి నైపుణ్యతను అందిస్తున్నాము, అలాగే డిగ్రీ చదివినటువంటి విద్యార్థులకు ఎలాంటి స్కిల్స్ ఉన్నటువంటి కోర్సులు ప్రవేశపెట్టాలి అనేవి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఆ నైపుణ్యాన్ని అందించే తగ్గట్టుగానే ఐటీ పరిశ్రమలు తీసుకురావడం కూడా చాలా కీలకమైనటువంటిది. కాబట్టి సో ఇంటర్ రిలేటెడ్గా ఈ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈ రెండు శాఖలను కూడా ఒకే మంత్రికి అప్పగిస్తూ, అది కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్కి అప్పగించడం ద్వారా సో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పన చేయడంతో పాటుగా ఇక్కడ విద్యాశాఖను కూడా స్ట్రీమ్ లైన్ చేయడం. ఎందుకంటే గతంలో విద్యాశాఖలో అనేక అవినీతి ఆరోపణలు జరిగాయి. స్కూల్స్ అన్నింటిని కూడా ఇష్టానుసారంగా మెర్జి చేసేసారని చెప్పేసి కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెలువెత్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడము, అట్ ద సేమ్ టైం విద్యార్థులందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిని కల్పించడంలో విద్యాశాఖ ద్వారా కాలేజీల్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా విద్యాశాఖ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వారికి తగినటువంటి ఉపాధి కల్పన చేయాలంటే, ఐటీ పరిశ్రమలు తీసుకురావాలంటే ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా లింక్ చేసుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్లడంలో నారా లోకేష్ అయితే సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఈ రెండు శాఖలను కూడా ఒకే మంత్రిగా అప్పగించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా